చూడండి గాయ్స్, లైట్ అయితే ఆఫ్ అయిపోయింది. అంటే ఇప్పుడు దాని ముందు మనం ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అనమాట. అండ్ మళ్ళీ ఇంకోసారి ముందుకైతే వస్తాను. చూడొచ్చు, లైట్ అయితే ఆన్ అయిపోయింది. నేను హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ విత్ ఏ న్యూ ప్రాజెక్ట్. సో గైస్, ఈ బల్బ్ ఉంది కదా, సో ఈ బల్బ్ వచ్చేసి ఐఓటీ కంట్రోలబుల్ బల్బ్ అనమాట. సో దీనికి 2 ఫీచర్స్ అయితే యాడ్ చేశాను. సో ఒకటి వచ్చేసి ఆటోమేటిక్ గా హ్యూమన్ డిటెక్ట్ చేసుకొని లైట్ అయితే ఆన్ అవుతుంది. సో దీని వల్ల మనకి ఎలక్ట్రికల్ బిల్ కూడా తగ్గుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సో మన మొబైల్ యూస్ చేసి అయితే కంట్రోల్ చేయొచ్చు. సో మీరు ఎక్కడైనా ఉండొచ్చు, దీన్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ సైన్స్ ప్రాజెక్ట్ కూడా. ఎవరైనా పిఎస్పి బిగినర్స్ ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ వీడియో ఫర్ ది బెస్ట్ సైన్స్ ప్రాజెక్ట్ కూడా అనొచ్చు దీన్ని. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలో ఈ ప్రాజెక్ట్ ని ఎలా చేశానో చెప్తాను. సో నేను కోడ్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేశాను. అండ్ కనెక్షన్స్ కోసమైనా వీడియో పూర్తిగా చూడండి. అండ్ మెయిన్ థింగ్, బ్లింక్ యాప్ గురించి తెలియాలంటే మాత్రం వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే మీరు బ్లింక్ యాప్ ని తయారు చేయాలి ఇక్కడ మీరే. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ప్రాజెక్ట్ కి ఏమేం కాంపోనెంట్స్ కావాలో చెప్తాను. సో ఒక పిఐఆర్ సెన్సార్ అయితే కావాలి. సో ESP32 అయితే కావాలన్నమాట. సో దీంట్లో మీరు C3 కానివ్వండి, సూపర్ మినీ కానివ్వండి, ESP32 వర్షన్ అయినా తీసుకోవచ్చు. బట్ మీరు ఇంకేదైనా సపరేట్ ESP తీసుకున్నట్లయితే నాకు కామెంట్ అయితే చేయండి. సో నేను వాళ్ళ వరకు సపరేట్ గా కోడ్ ని అయితే పంపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక రిలే మోడ్యూల్ కూడా కావాలి. కోడ్ ని మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. అండ్ టెలిగ్రామ్ యొక్క లింక్ కూడా మన ఛానల్ బయోలో అయితే ఉంటది. జస్ట్ మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ గా ఆర్డినో ఐడి సాఫ్ట్వేర్ కి అయితే తీసుకెళ్ళిపోద్ది. జస్ట్ అప్లోడ్ చేసి ఎంజాయ్ చేయడమే. అండ్ ఇక్కడ మీకు కష్టం అనిపించేదల్లా కేవలం ఒక యాప్ బిల్డ్ చేయడం అని మాత్రం. సో ఇక్కడ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయండి, బట్ ఒక ఐఓటీ బేస్ చేస్తే మాత్రం ఇట్ విల్ బి ఏ బెస్ట్ ప్రాజెక్ట్ ఎట్ ఆల్ ఇన్ యువర్ క్యాంపస్. ఎందుకంటే సో ఇక్కడ మీరు ఒక సొంతగా ఒక యాప్ అయితే బిల్డ్ చేస్తున్నారు కాబట్టి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. అంటే నేను యాప్ తయారు చేస్తాను. సో యాప్ ఎలా తయారు చేయాలో ఇదే స్టెప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకు ఒకవేళ రాకపోతే సో నాకు ఇన్స్టాలో అయితే మెసేజ్ అయితే చేయండి. మెసేజ్ చేసే ముందు మీరు ఏదైతే డౌట్ ఉందో సో ఆ డౌట్ తో అయితే మెసేజ్ అయితే చేయండి. సో నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనం బ్లింక్ అని అయితే సెర్చ్ చేయాలి. సో యాక్చువల్ గా దీని మీద ఒక వీడియో కూడా చేశాను. అండ్ ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే సో చూసేయండి. సో బేసిక్ వీడియో అనమాట అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళేసి బ్లింక్ అనేది సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లింక్ అయితే వస్తుంది. అండ్ దీని మీద నేను బేసిక్ వీడియో కూడా చేశాను. సో నేను ఇంట్రెస్టింగ్ నేనైతే ఐ కార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో ఇక్కడ మీరు ఒకవేళ లాగిన్ అయిపోతే లాగిన్ అయిపోయింది. సో నేను లాగిన్ అయ్యా కాబట్టి జస్ట్ లాగిన్ క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్ గా మనకి లాగిన్ పేజ్ లోకి అయితే తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే చేశాను, బట్ ఇదంతా నెగ్లెక్ట్ చేయండి. సో మీకైతే ఎంటీ స్పేస్ అయితే వస్తుంది. ఇక్కడ డెవలపర్ జోన్ అయితే క్లిక్ చేయండి. ఏదున్నా సరే మీరు నెగ్లెక్ట్ చేసేయండి. సో డెవలపర్ జోన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ న్యూ టెంప్లెట్స్ లోకి వెళ్ళండి. అండ్ ఇక్కడ న్యూ టెంప్లెట్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఒక న్యూ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి ఒక ఈ విధమైన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అండ్ ఇక్కడ నేమ్, సో మన ప్రాజెక్ట్ యొక్క పేరు ఏమి ఇద్దామంటే సో మనం కానీ ఈ విధంగా నేనైతే ఒక పేరు అయితే ఇచ్చాను. అండ్ నేను కనెక్ట్ చేసిన మైక్రో కంట్రోలర్ హార్డ్వేర్ వచ్చేసి ESP32 కాబట్టి అదే ఇచ్చాను. కనెక్టింగ్ త్రూ వైఫై అనమాట. సో నెక్స్ట్ దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు టెంప్లెట్ అయితే క్రియేట్ అయిపోద్ది. అంటే ఇక్కడ మీరు టెంప్లెట్ క్రియేట్ చేసినంత మాత్రం మనకి యాప్ అయితే రెడీ అవ్వలేదు. డివైజెస్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మనం యాడ్ ఫస్ట్ డివైస్ అనేది క్లిక్ చేయండి. సో దాని యొక్క నేమ్ అయితే అడుగుతుంది. సో నథింగ్ బట్ ఆ డివైస్ యొక్క పేరే మనం ఐఓటీ అదే డిఫాల్ట్ గా ఇచ్చేస్తున్నాను నేను. క్రియేట్ క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్ ఒక డివైస్ అయితే క్రియేట్ అయింది. సో గాయస్, ఇక్కడ మీరు మెయిన్ గా చూసుకోవాల్సింది ఏంటంటే సో న్యూ డివైస్ క్రియేటెడ్ అని వచ్చింది కదా, దీన్ని అర్జెంట్ గా కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని మీ సిస్టమ్ లో స్టోర్ చేసి అయితే పెట్టేసేయండి. సో సేవ్ చేసేస్తున్నాను నేను. అది ఇప్పుడు సేవ్ అయిపోయింది అనమాట. ఇక్కడ డేటా స్ట్రీమ్ కి అయితే వెళ్ళిపోండి. సో డేటా స్ట్రీమ్ లో ఇక్కడ న్యూ డేటా స్ట్రీమ్ నథింగ్ బట్ బటన్స్ పెట్టాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మనం యూస్ చేసిన రిలే మోడ్యూల్ ని కంట్రోల్ చేయడం కోసం ఒక బటన్ అయితే క్రియేట్ చేస్తున్నా కాబట్టి రిలే అనేది ఇస్తున్నాను అనమాట. అండ్ దాని యొక్క వర్చువల్ పిన్ వచ్చేసి V0, దాని యొక్క పిన్ నేమ్ అనమాట. అంటే అది మనం ఇచ్చేది 0s and 1s లో కాబట్టి ఇంటీజర్ అని పెట్టేసా. సో ఇంకేమీ కదిలించకండి, జస్ట్ సేవ్ క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకి దానికి సంబంధించిన ఒక పిన్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో అలాగే ఇప్పుడు మనం ఇంకొక డేటా స్ట్రీమ్ అయితే క్రియేట్ చేద్దాము. సో ఇది ఎందుకంటే మనకి పిఐఆర్ ఉంది కదా, దాని యొక్క స్టేటస్ చూసుకోవడం కోసం అనమాట. సో దానికోసం నేను ఇక్కడ పిఐఆర్ అనేది నేమ్ అయితే ఇచ్చాను. అండ్ వర్చువల్ పిన్ 1 కి అయితే ఇచ్చాను అనమాట. సో మిగిలినవి కూడా మనం ఇంకేం కదిలేయాల్సిన అవసరం, ఎందుకంటే మనకి 0s and 1s లోనే డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ఇది అనలాగ్ పిన్ అయితే కాదు. సో నెక్స్ట్ సేవ్ క్లిక్ చేసేయండి. సో ఫైనల్ గా ఇదైతే సేవ్ అండ్ అప్లై అయితే క్లిక్ చేయండి. సో సేవ్ అండ్ అప్లై క్లిక్ చేస్తేనే సో ఫైనల్ గా మనకి సంబంధించిన ఈ
సెటప్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం మన యాప్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మొబైల్లో ఈ బ్లింక్ అనే యాప్ అయితే ఎక్కించుకోవాలి. అండ్ ఎక్కించుకున్న తర్వాత మన ల్యాప్టాప్లో ఏ ఈమెయిల్తో లాగిన్ అయ్యామో ఇక్కడ కూడా సేమ్ ఈమెయిల్తో లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయినట్లయితే మనకి ఇంటర్ఫేస్ అయితే సో ఈ విధంగా అయితే వస్తుంది. మీరు ఏవైతే అక్కడ టెంప్లెట్స్ క్రియేట్ చేస్తారో అవన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. సో వీటిని మనం డివైజెస్ అని అయితే పిలుస్తాము. అండ్ మనం ఏదైతే డివైస్ క్రియేట్ చేసామో దాని మీదకి వెళ్తే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి టూల్ సింబల్ ఉంది కదా, సో ఈ టూల్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడైతే ఈ విధమైన ఇంటర్ఫేస్ ఎంటీ స్పేస్ అయితే వస్తుంది. సో దీన్ని మనం డాష్ బోర్డ్ అని అయితే అంటాము, లేకపోతే మొబైల్ యాప్ ఇంటర్ఫేస్ అనేది అనొచ్చు. అండ్ ఇక్కడ మనకి యాడ్ సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ రకరకాల విండోస్ అయితే అండ్ విడ్జెస్ బాక్సెస్ అయితే ఉంటాయి అనమాట. సో బట్ మనం ఏం చేస్తామంటే ఒక చిన్న బటను అండ్ అలాగే పిఐఆర్ది స్టేట్ అయితే చూడాలి కాబట్టి ఒక బటన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ బటన్స్ని కూడా మనం చాలా రకాలు ఉంటాయి అనమాట. లైక్ ఈ బటన్ ఒకటి చాలా ఐకాన్ బటను. నేనైతే ఒక సింపుల్గా నేను ఒక స్విచ్ లాంటి స్విచ్ని అయితే తీసుకుంటున్నా. దీన్ని లాంగ్ చేసి పట్టుకుంటే డ్రాగ్ చేయొచ్చు. సో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకొని సో సైజుని కూడా పెంచుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా సైజుని అయితే పెంచేసుకున్నాను. అండ్ ఇంకోసారి దాని మీద ఒకసారి అలా ట్యాప్ చేస్తే ఈ విధమైన సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో మనం ఎల్ఈడిని కంట్రోల్ చేయాలి. దాన్ని నేను V0లో అయితే చెప్తున్నాను. సో V0 అనేది సెలెక్ట్ చేశాను. అండ్ సింపుల్గా రాంగ్ క్లిక్ చేస్తే ఆటో సేవ్ అయిపోద్ది. అలాగే ఇంకొక పిఐఆర్ యొక్క స్టేటస్ చూడటం కోసం ఒక లైట్ని అయితే నేనైతే ఇక్కడ అయితే పెడతాను అనమాట. ఎలాగంటే సో పిఐఆర్ యాక్టివేట్ అయితే లైట్ ఆన్ అయినట్టుగా మనకి ఇక్కడ ఒక ఐకాన్ అయితే డిస్ప్లే చేస్తాను. సో దానికోసం ఇక్కడ ఎల్ఈడి అనేది ఒక ఐకాన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే సెర్చ్ చేయండి. సో ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ ఎల్ఈడి అని ఉంది. సో దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తే వచ్చేసింది అనమాట. సో లాంగ్ ప్రెస్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సో సైజుని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మళ్ళీ దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తే దీని యొక్క సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. అండ్ V1కి అయితే సెలెక్ట్ చేసేసేయండి. మళ్ళీ రాంగ్ క్లిక్ చేస్తే ఫైనల్గా మీ యొక్క మొబైల్ యాప్ ఇంటర్ఫేస్ అయితే సింపుల్గా అయిపోయింది అనమాట. ఇంకోసారి రాంగ్ క్లిక్ చేస్తే ఈ విధంగా మనకైతే అయిపోద్ది. సక్సెస్ఫుల్గా మనకైతే యాప్ అయితే క్రియేట్ చేసేసామన్నమాట. అంటే ఇప్పుడు దాని ముందు మనం ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అనమాట. అండ్ మళ్ళీ ఇంకోసారి ముందుకైతే వస్తాను. చూడొచ్చు లైట్ అయితే ఆన్ అయిపోయింది. సో గాయస్ ఇప్పుడైతే మనం తయారు చేసిన ఈ యాప్ని ఒకసారి చెక్ చేద్దాము. సో యాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే సో మనం చేసిన ప్రాజెక్ట్ అనేది మన వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలా. సో అలా కనెక్ట్ అయితేనే ఇది వర్క్ అవుద్ది. సో ఇక్కడ మనం తయారు చేసుకున్న ప్రాజెక్ట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే చూస్తుంది ఈ విధంగా. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్క్రోల్ బటన్ అండ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ దీని గురించి చెప్తాను మీకు మళ్ళీ ఇంకోసారి. సో ఈ కింద ఉన్నది వచ్చేసి పిఐఆర్ యొక్క స్టేటస్. సో లైట్ అంటే మోషన్ డిటెక్ట్ అయిందా లేదా అని చూపించింది. అండ్ పైది వచ్చేసి ఆ ఎల్ఈడిని పర్సనల్గా కంట్రోల్ చేసే ఒక స్విచ్ అనమాట. సో ఇప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేద్దాం ఈ స్విచ్ని యూస్ చేసి. సో స్విచ్ ఆన్ చేశాను, ఇంకా లైట్ ఆన్ అవ్వాలి. ఎందుకంటే సో ఇది క్లౌడ్ బేస్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సర్వర్స్ యొక్క స్లోని బట్టి అయితే ఉంటుంది అనమాట. మన ఇంటికి వచ్చే ఇంటర్నెట్ని యూస్ చేసుకొని ఇది వర్క్ అవుద్ది కాబట్టి కొంచెం ల్యాగ్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మళ్ళీ నేను ఆఫ్ చేస్తాను. సో ఆఫ్ అయింది. సో మళ్ళీ ఆన్ చేస్తాను. సో ఆన్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఆఫ్ చేస్తే సేమ్ కండిషన్లో మళ్ళీ మనకి ఇది లైట్ అయితే ఆఫ్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఈ సెన్సార్ డిటెక్షన్ అయితే చూద్దాం. సో యాక్చువల్గా నేను ఏంటంటే మీకు వీడియో చూపిస్తాను. యాక్చువల్గా నా దగ్గర ఇంకొక వీడియోకి తీయడానికి ఇంకొక కెమెరా లేదు. సో దానికోసం నేను ఇలా ల్యాప్టాప్ నుంచి రికార్డ్ చేస్తున్నాను ఇది. సో ఇప్పుడు నేను నా సెటప్ అనేది చూడొచ్చు. పిఐఆర్ని నేను అటు సైడ్కి తిప్పి పెట్టాను. ఇటు సైడ్కి పెడితే మళ్ళీ నేను డిటెక్ట్ చేసుకొని లైట్ ఆన్ అయితే అప్పుడు మీకు యాప్ వర్కింగ్ చూస్తానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో నేను అటు సైడ్కి తిప్పి అయితే పెట్టాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సో ఆ పిఐఆర్ ముందుకి నేను నా హ్యాండ్ అయితే తీసుకెళ్తాను. అండ్ యాప్లో పిఐఆర్ యొక్క మూమెంట్ అయితే చూద్దాం. సో దాని యొక్క కండిషన్ అయితే చూద్దాం యాప్లో. సో హ్యాండ్ అనేది ఇప్పుడు నేను అచ్చరికి తీసుకెళ్తాను. సో ఫస్ట్ యాప్ ఓపెన్ ఉంది. సో హ్యాండ్ అయితే తీసుకొచ్చాను ఇక్కడికి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ లైట్ అయితే వెలిగింది. సో ఇక్కడ గ్రీన్ అంటే మన కలర్ ఏదైనా పెట్టుకోవచ్చులే. సో గ్రీన్ లైట్ అయితే వెలిగింది అంటే ఇప్పుడు పిఐఆర్కి మోషన్ అనేది డిటెక్ట్ అయింది అయితే సిగ్నల్. అండ్ పై బటన్తో మనకి ఎటువంటి యూజ్ ఉండదు. ఒకసారి పిఐఆర్ అనేది రంగంలోకి దిగిందంటే సో పై బటన్ మనం ఎన్నిసార్లు నొక్కినా అది ఆఫ్ అవ్వదు, ఆన్ అవ్వదు. అండ్ నెక్స్ట్ 21 seconds చూస్తుంది. సో అప్పటికి ఏ మోషన్ లేకపోతే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మన పిఐఆర్ అనేది ఆఫ్ అయిపోయింది కానీ ఇంకా ఎల్ఈడి ఆన్లోనే ఉంది. ఎందుకంటే సో పైన ఉన్న బటన్ యొక్క కండిషన్ ఇప్పుడు ఫాలో అవుతుంది. సో ఇది కూడా ఆఫ్ చేసేస్తే మన యొక్క ఎల్ఈడి అనేది పర్మనెంట్గా ఆఫ్ అయిపోద్ది. సో ఇది ఇక్కడ నుంచే కాదు, మీరు ఆల్ ఓవర్ ఎర్త్ ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చు. సో దానివల్ల ఇది ల్యాగ్ అవుతుంది. లేకపోతే మనం జస్ట్ ఐపీ అడ్రస్ ద్వారా అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. బట్
నేను అందరినీ కండిషన్లో పెట్టుకునే ఈ వీడియో చేస్తున్నా కాబట్టి ఇలా చేశాను. మ్యాక్సిమం నేను చేసిన వీడియోలో నాకు ఇది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను ఈ ప్రాబ్లం అనేది. సో దానికోసమనే ఈ వీడియో ఎక్కువగా చేసింది. ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడుతూ ఉంటాను. సో ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఈ వీడియో నేను తీయడానికి కారణం తెలిసే ఉంటుంది. సో ఇంకా లాగ్ చేయకుండా వీడియోని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఇక్కడ దాకా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ డౌట్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.